మహాత్మా గాంధీ ఉపాధి చట్టానికి పేరు మార్చి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరునే ఈ దేశం హిస్టరీ నుంచి అలాగే ఫ్యూచర్ నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది కాదు, ఈ రోజు మీరు చూస్తున్న ఇంతమంది 2-3 గంటల నుంచి ఈ ఎండలో బయట కూర్చుని పెద్దలు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, సికింద్రాబాద్, హైదరాబాద్ అలాగే ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ లీడర్స్, వందలాది మంది సామాన్య జనులతో కలిసి ఇక్కడ మీరు చూస్తున్నారు నిరసన చేయడం జరిగింది. ఇది ఒక హెచ్చరిక బీజేపీకి. మీరు ఎన్నెన్నా ప్రయత్నాలు చేసుకోండి, మహాత్మా గాంధీ గారి పేరుని మీరు కొట్టివేయలేరు. మహాత్మా గాంధీ అంటే ఒక పేరు కాదు, ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. మీరు దాన్ని ఎంతవరకు సైలెంట్ చేయగలరు? చేయలేరు. ఎప్పుడు ఎన్ని మా పేర్లు మార్చినా గానీ దాన్ని మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనే పేద ప్రజలు గుర్తిస్తారు. ఆయన స్ఫూర్తి మూలంగా, ఆయన ఆలోచన మూలంగా ముందుకు తీసుకెళ్లిన ఉపాధి పథకాన్ని, బీద మనిషికి ఒక డిగ్నిటీ, ఒక గౌరవం ఇచ్చే ఆ ఉపాధి పథకాన్ని ఆ పేరు ఎలా మార్చగలరు? అది మహాత్మా గాంధీ గారు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో మనకి ఆ స్ఫూర్తిని ప్రదానం చేస్తూనే ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్ లో, మన లాలో, మన ప్రతి గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి డిసిషన్ వెనకాల ఉన్న ఆ మహనీయుడి పేరుని మీరు కొట్టివేయలేరు. ఇదే చెప్తూ ఈ రోజున మీరు చూశారు గవర్నర్, పిసిసి ప్రెసిడెంట్, అలాగే మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఈ మా నిరసన, మా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటిదాకా బీజేపీ వాళ్ళ డిసిషన్ ని వాపస్ తీసుకోరో అప్పటిదాకా ఈ పోరు నడుస్తూనే ఉంటుంది. బీజేపీకి గాంధీ పేరు అంటే భయం, బీజేపీకి గాంధీ పేరు అంటే అసూయ, బీజేపీకి గాంధీ పేరు అంటే ద్వేషం. గోడ్సే వచ్చి ఒక్క ప్రయత్నం చేశాడు గాంధీ పేరుని తరలిద్దాం, కొట్టివేద్దామని. అయిందా? అవ్వలేదు కదా. మళ్ళీ బీజేపీ అదే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ గాంధీ పేరుని ఒక్కసారి అందరి జ్ఞాపకంలోంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది కూడా ఎలా అయితే గోడ్సే ఆ రోజున గాంధీ పేరుని కొట్టివేయలేకపోయాడో అలాగే ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళ ఈ పని, ద్వేషపూరితమైన ఈ పనిలో విఫలమవుతారు. ఒకవేళ తీసుకోకపోతే దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, ఆ ఉద్యమంలో ఏమైనా చేపడతారు? ఖచ్చితంగా. మీకు తెలుసు, ఉపాధి పథకం, మహాత్మా గాంధీ ఉపాధి పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2005 లో. దీనికి 2009 లో మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. ఆ రోజున ఆ పథకం తీసుకొచ్చింది సోనియమ్మ చైర్మన్ గా ఉన్న నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, ఏదైతే ఆ యూపీఏ ప్రభుత్వం ఆ టైంలో ఉందో, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సోనియమ్మ దీంట్లో ఎన్నో రికమెండేషన్స్ ఎలా నడపాలి అని చెప్పి అమ్మ తీసుకొచ్చింది. సోనియమ్మ చేతులుగా వచ్చిన ఈ పథకం, ఖచ్చితంగా ఈ పథకంలో ఎన్నో రకాల డైల్యూషన్స్ అయినాయి, మార్పులు అయినాయి, పేదవాడి కడుపు కొట్టే ప్రయత్నాలు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా సోనియమ్మ మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ బట్టి దీని గురించి పోరాడతాం. ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తున్నారు, రేపు డిస్ట్రిక్ట్స్ లో చూడబోతున్నారు. జిల్లా వారీగా ఈ పోరు తెలంగాణలో జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఇవాళ నుంచున్నది సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్ గోపాల్ పేట్, ఈ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్. ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి దేశానికి ఏమి చేశారు? మొట్టమొదటి ప్రశ్న మాది అది. కిషన్ రెడ్డి ఈ రోజు దమ్ముంటే ఇంకా దూరంగా ఉండడు, రమ్మని నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మాట్లాడండి. మీ కాన్స్టిట్యువెన్సీలో గాంధీ స్టాచ్యూ ఎదురకుండా పేదవాడికి ఏం చేసింది బీజేపీ? చాలా ఇండస్ట్రియలిస్ట్ కి, బిజినెస్ మ్యాన్ కి సపోర్ట్ చేసిందని మనందరికీ తెలుసు. పేదవారికి ఏం చేసింది ఎవరికి తెలుసు? కిషన్ రెడ్డికి నా ఛాలెంజ్ వచ్చి చెప్పమని. పేదవారికి పెట్టిన ఆ ఉపాధి పథకానికి పేరు మార్చి ఏమి సాధిద్దాం అనుకున్నారు? గాంధీ పేరు పట్ల ఉన్న ద్వేషమే కనిపిస్తోంది, కానీ పేదవారికి ఏ రకంగా హెల్ప్ చేయాలనే మాట తెలియట్లేదు. కాబట్టి నా ఛాలెంజ్, దమ్ముంటే రండి ఇక్కడ రామ్ గోపాల్ పేటలో. కిషన్ రెడ్డి గారు, మీరు పేదవారికి ఏం చేశారు? తెలంగాణకి ఏం చేశారు? ఎన్ని నిధులు ఇచ్చారు? ఎంత పథకాలు తీసుకొచ్చారు హైదరాబాద్ కి, సికింద్రాబాద్ కి? చెప్పండి, వచ్చి చూద్దాం. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న పేద బిడ్డలకి ఏం చేశారు? వచ్చి చెప్పండి కిషన్ రెడ్డి గారు. నా ఛాలెంజ్ మీకు. వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఎక్కడ? వికసిత్ భారత్ వచ్చేదినని మభ్యపెట్టి జనాలు చనిపోతున్నారు కష్టాల్లో. వాళ్ళు యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. వికసిత్ భారత్ ఎప్పుడు? వాళ్ళ పేరు మీదేనా వికసిత్ మార్చుకోవాలి? పేర్లు అంటేనా వికసిత్ భారత్? వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. ఒక ఇండియాకి డెవలప్మెంట్ తీసుకొచ్చింది మహాత్మా గాంధీ గారి ఆలోచన.
అందరూ బడుగు బలహీన వర్గాలు బీద జనులు పైకి రావాలి. అప్పుడే దేశం వికసిత్ అవుతుంది. వికసిత్ అంటే వికసిస్తుంది, డెవలప్ అవుతుంది అని చెప్పింది మహాత్మా గాంధీ గారు. ఆయన పేరే తీసేస్తున్నప్పుడు ఏం వికసిత్ భారత్, ఎలా కుదురుతుంది వికసిత్ భారత్? మహాత్మా గాంధీ లేకుండా కుదరదు. గాంధీ విగ్రహాలు కూడా ఏమైనా తొలగించే ఛాన్స్ ఉందా? మేము అలా ఉంటే ఇక్కడ 24 గంటలు మా ప్రాణాలైనా బట్లం పెట్టి ఇక్కడే ఉంటాం. అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే వీళ్ళు ఏమన్నా చేసుకోండి. బీజేపీ ఎంత ద్వేషం అన్నా చూపించండి. ఈ దేశం చెప్తున్నా కదా, ఈ దేశం గుండె చప్పుడు మహాత్మా గాంధీ. ఏమీ చేయలేరు, అది మారదు. దీన్ని గాంధీ వర్సెస్ గాడ్సే ఖచ్చితంగా ఇది దాని పార్ట్ 2 అనాలి. గాంధీ వర్సెస్ గాడ్సే. అవును, ఆ టైంలో కూడా అయింది. వీళ్ళకి గాంధీ అంటేనే ద్వేషం. ఎందుకు? గాంధీ మాట్లాడేది బీద వాళ్ళ గురించి, బీజేపీ మాట్లాడేది అతి రిచ్ వెల్దీ వాళ్ళ గురించి, డబ్బులున్న వాళ్ళ గురించి. డబ్బులు లేని వాళ్ళు బీజేపీ కనిపించరు. మరి గాంధీ ఆయన ఉద్దేశమే, ఆయన ప్లానింగ్, ఆయన థింకింగే గరీబోడి గురించి. కాబట్టి గాంధీ గురించి వీళ్ళ ద్వేషానికి మెయిన్ కారణం ఇది. మన ఇవాళ ఉపాధి పథకానికి పేరు మారుస్తున్నారు. ఎందుకో వాళ్ళు భరించలేకపోతున్నారు. మరి గరీబోడికి ఏమి ఇవ్వకుండా ఏమి ప్లానింగ్ ఏంటి? మరి ఉపాధి పథకానికి పేరు మార్చి ఉపాధి పథకంలో వచ్చే సమ్ములు తగ్గు చేసి పేద ప్రజలకి వచ్చే ఆ కొన్ని రోజులు కూడా ఉపాధి లేకుండా ఎందుకు చేస్తోంది బీజేపీ అనే ప్రశ్న అడగాలి. మీరు అడుగుతున్నారు కదా గాంధీ గోడ్సే. దానికి కారణం ఏంటంటే రేపు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ మెన్ కానీ గరీబోడి ల్యాండ్ కావాలి, గరీబోడి గ్రామాలు కావాలి, గరీబోడి ఇల్లు తీసుకొచ్చుకోవాలి, వాళ్ళు డెవలప్ చేయాలి, వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి అక్కడ. అంటే మరి గరీబోడు గ్రామాల నుంచి తరలి వచ్చేసేయాలి కదా, వదిలి వచ్చేయాలి కదా. అందుకనే ఈ ఉపాధి పథకాన్ని వీళ్ళు డైల్యూట్ చేస్తున్నారు. అందుకనే దీన్ని మారుస్తున్నారు. అందుకనే గరీబోడి పొట్ట కొడుతున్నారు బీజేపీ. ఏమో వాళ్ళకి ప్రతిరోజు ధర్నా చేయడానికి 100 విషయాలు ఉంటాయి. ఈ రోజున గరీబోడి గురించి ఎందుకు ధర్నా చేయట్లేదు? అది ఒక మంచి క్వశ్చన్ మీరు అడిగినది. సొంత కరప్షన్ లోంచి ఎలా బయటపడాలనేది ఆ ధర్నాలు చేసుకుంటారు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుంటారు బీఆర్ఎస్, కేటీఆర్ వీళ్ళందరూ. కానీ గరీబోడి గురించి, తెలంగాణ ప్రజానికాని గురించి, తెలంగాణ ఉన్న గరీబోడి గురించి మాట వచ్చినప్పుడు ఎక్కడ కేటీఆర్, ఎక్కడ హరీష్ రావు, అసలు ఎక్కడ బీఆర్ఎస్? ఇక్కడున్న మనం సనత్తగలో ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ? గరీబోడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్కడ మీరు? సో వీళ్ళు సొంత కరప్షన్ కేసెస్ లో నుంచి ఎలా బయటపడదామా, దాని నుంచి ప్రజల్ని ఎప్పుడు మధ్య పెడదామా అన్నప్పుడు ధర్నాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ స్టేట్మెంట్లు అన్ని చేస్తారు. మరి సామాన్య ప్రజానికానికి ఏదన్నా ముప్పు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మద్దతు చేయాలంటే ఎక్కడ? ఇది నా ప్రశ్న వాళ్ళకి. థ్యాంక్ యూ.